పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ సంస్థలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనకి సింగపూర్కు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ టీం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చేరుకుంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పనులు, గతంలో ప్లాన్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్, దానికి అనుగుణంగా ఇప్పుడు వెళ్లే పరిస్థితులు ఉన్నాయా లేవా అనే అంశంపైన అధ్యయనం చేయడంతో పాటు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. స్టార్టప్ డెవలప్మెంట్ ఏరియా అంటే అమరావతి రాజధానికి నది అభిముఖంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దాదాపు 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే సుమారుగా 1800 ఎకరాల వరకు భూములు ఈ సంస్థ పరిధిలోకి వస్తే ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయడం కోసం అప్పట్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒప్పందం అమలు విషయంలో, అమరావతి నిర్మాణ విషయంలో కూడా భిన్నమైన అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో కోర్టు పరిధిలోకి వెళ్ళి సమస్యను జటిలం చేసుకునే కంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలంటూ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సింగపూర్ వెళ్ళి మరి ఈ కన్సార్షియంని రద్దు చేసే విధంగా అవతల పక్షాన్ని ఒప్పించారు. ఆ క్రమంలోనే ఇది పూర్తిగా రద్దయింది. ఇప్పుడు మళ్ళీ ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 3-4 నెలలుగా దీనిపైన కరస్పాండెన్సెస్ జరిగినాయి. ఫైనల్గా సింగపూర్ నుంచి ఎక్స్పర్ట్స్ టీం ఒకటి అమరావతిలో పర్యటిస్తోంది. అసలు ఈ స్టార్టప్ ఏరియా ఏంటి, అక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం చూస్తే కనుక క్యాపిటల్ సిటీ మొత్తం 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటే అందులో 6.84 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయాలనేటువంటి ప్రణాళికని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి అంటే ఇది మొత్తం కూడా గవర్నమెంట్ సిటీకి సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ ఐఏఎస్ క్వార్టర్లు అవి నిర్మాణాలు జరుగుతున్నాయి. సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా స్టార్టప్ ఏరియా కింద అప్పట్లో రికార్డ్ చేసింది. 6.84 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపుగా 1800 ఎకరాల భూములు ఈ పరిధిలోకి వస్తాయి. పూర్తిగా సింగపూర్లో ఎలా అయితే టూరిజం పట్ల డెవలప్మెంట్ చేసేటువంటి ప్రణాళికలను రూపొందించారో, ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, అలానే టూరిజము, ఎకోసిస్టమ్ వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ నదికి అభిముఖంగా చేసేటువంటిది కాబట్టి నదీ వనరులు ఏవి దెబ్బతినకుండా దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనేటువంటి దానిపైన ప్రత్యేకంగా కసరత్తు చేయడానికి సింగపూర్ టీంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ బాధ్యతను అప్పగించింది. దీనిపైన అధ్యయనం చేసిన తర్వాత సింగపూరు, ఇండియా, జపాన్, జర్మనీ ఇలా ఒక 5-6 దేశాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్ కంపెనీస్తో ఒక కన్సార్షియం ఏర్పాటు చేశారు. ఆ కన్సార్షియం పేరే సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనేటువంటి పేరు చేసి పెట్టారు. దీంతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పట్లో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దశల వారీగా అంటే 3 దశలుగా ఈ స్టార్టప్ ఏరియాను మొత్తం కూడా ఈ కన్సార్షియం డెవలప్ చేసేటువంటి బాధ్యతను తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత సంస్థల్ని, నిర్మాణ సంస్థల్ని, వివిధ రకాల కార్యకలాపాలు చేసేటువంటి స్టార్టప్ కంపెనీలని ఇక్కడ తీసుకొస్తారు. వాటికి కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ని డెవలప్ చేస్తారు. దీనికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత భూభాగాన్ని ఇందులో డెవలప్ చేయడం ద్వారా వాటి నుంచి వచ్చేటువంటి రెంటల్ సిస్టమ్ ద్వారా ఈ కన్సార్షియం నడిచే విధంగా ఒక ఆర్థికపరమైనటువంటి ప్రణాళికని రూపొందించారు. అంటే ప్రభుత్వం దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టదు, కేవలం భూమి మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ భూమిని డెవలప్ చేసి ఆ భూమి ద్వారా డెవలప్ అయినటువంటి దానిలో వచ్చేటువంటి ఆదాయం కొంత రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే కొంత ఆ కంపెనీకి వెళ్లే విధంగా ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ కూడా రద్దయిపోయినటువంటి ఒప్పందాలు కాబట్టి తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలానే మారినటువంటి 5 ఏళ్ల పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటువంటి అంశాలపైన ఈ 2 రోజుల పాటు సింగపూర్ బృందం అధ్యయనం చేయబోతుంది. అధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సంబంధిత వివిధ శాఖల మంత్రులు, అధికారులతో కూడా ఈ బృందం భేటీ అవుతుంది. ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాత ఈ స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ని ఈ బృందం రూపొందిస్తుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక దశ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణం, ప్రభుత్వం చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అమరావతి ప్రాంతంలో శరవేగంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీసీఆర్డీఏ దాన్ని అమలు చేసేటువంటి పనిలో ఉన్నాయి. అనేక ప్రైవేట్ సంస్థలకు కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని
మంజూరు చేయడం కూడా పూర్తయింది. ఇది మరొక ముఖ్యమైనటువంటి అంకంగా మనం చూడాల్సి ఉంటుంది. అమరావతిలో కీలకమైనటువంటి ప్రాంతం కృష్ణా రివర్ ఫ్రంట్ ప్రదేశాలు, రివర్ ఫ్రంట్ల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ రివర్ ఫ్రంట్ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో ఇటువైపు అంతా కూడా గవర్నమెంట్ సిటీ కనిపిస్తుంది, ఇటువైపు ఏమో ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి విజయవాడ నగరం, ఇటు గుంటూరు ప్రాంతం కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్లాన్డ్ సిటీస్ ఏవైతే ల్యాండ్స్ అలాట్మెంట్స్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సంస్థలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక ఈ ఏరియా మొత్తం డెవలప్ చేసేటువంటి బాధ్యతల్ని ఈ కన్సార్షియం ఏ విధంగా టేకప్ చేయబోతుంది, మారినటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంతో పాటు కొత్తగా తీసుకురావాల్సినటువంటి మార్పులపైన కూడా ఈ బృందం కొన్ని సూచనలు సమాలోచనలు చేస్తుంది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ప్రైవేటు సంస్థలు, వివిధ ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి ఆర్థిక సహకారం లేదా రుణాల ద్వారానే జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ప్రాథమిక చర్చలు ఒక విధంగా ఇప్పుడు మొదలైనట్టు, గతంలో రద్దయినటువంటి ఒప్పందాన్ని యథాతథంగా పునరుద్ధరించడమా లేదా మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త కండిషన్స్ ఏమైనా వస్తాయా అనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.